వెల్కమ్ టు టీశాట్. గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా మనం డయేరియా లేదా నీళ్ల విరోచనాలకు సంబంధించినటువంటి టాపిక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది సిలబస్లో డైరెక్ట్గా ప్రస్తావించబడింది కాబట్టి డయేరియా అనగానేమి, దీనికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు, దీనికి సంబంధించిన వాట్ ఆర్ ద మెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్స్, ఈ వ్యాధి సోకటానికి గల ప్రధానమైన కారణాలు, అంటే నీటి ద్వారా సోకుతుందా, లేకపోతే నీటి యొక్క కలుషిత నీటిని తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్ మరియు ప్రోటోజోవా ద్వారా సంక్రమిస్తుందా. తర్వాత వ్యాధి చాలా ప్రాణాంతకమైన వ్యాధి. సో అండర్ 5 మోర్టాలిటీ రేట్ దాదాపుగా 5 సంవత్సరాల లోపు చిన్నారులు 5,25,000 మంది చిన్నారులు ఈ వ్యాధి ద్వారా మరణానికి గురవుతూ గమనించవచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక నిర్దిష్టమైన ఒక నిర్దిష్టమైనటువంటి వ్యాధి కారకం ద్వారా మాత్రమే సంక్రమించదు. సో ఇట్ కెన్ బి కాజ్డ్ బై ఎనీ ఆఫ్ ద ప్రోటోజోవా, అంటే ప్రోటోజోవా ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, వైరస్ ద్వారా కానీ సంక్రమించే వ్యాధిగా మనం చెప్పవచ్చు. సో ఇది అత్యంత తీవ్రంగా ప్రాణాంతకం ఎవరిలో ఉంటుందంటే, 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లల్లో ఈ వ్యాధి చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో రోగనిరోధక శక్తి అంత అప్పటికే ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి, సో ద చిల్డ్రన్ అండర్ 5 years ఆఫ్ ఏజ్, అందువల్లనే అండర్ 5 మోర్టాలిటీలో ఈ వ్యాధి చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో మరణాలకు ప్రధానమైన కారణంగా వీ కెన్ సే దిస్ డిసీజన్. ప్రతి సంవత్సరం డయేరియా 5 సంవత్సరాల లోపు 5,25,000 మంది చిన్నారులను పొట్టన పెట్టుకుంటూ ఉన్నది. సో మీరు ఎప్పుడైనా ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఏదర్ డిసీజెస్లో కానీ లేకపోతే నార్మల్ ఆన్సర్స్ రాసేటప్పుడు అట్లా స్టాటిస్టికల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ చాలా క్యాచీ అండ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. సో ట్రై టు మెన్షన్, మీరు ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అండ్ కంక్లూషన్ తప్పనిసరిగా మీదైన శైలిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోలియోకి సంబంధించినటువంటి వ్యాధి కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏదైనా వ్యాధి. సో మీరు ఇదే ఇంట్రడక్షన్ని మీరు సుస్థిరాభివృద్ధి లక్ష్యం తోటి ప్రస్తావిస్తూ కూడా రాయొచ్చు అనమాట. సో ఏ ఆస్పెక్ట్ తోటైనా మీరు ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు, కానీ అది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తోటి కనుక మీరు ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు రీచ్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఈ వ్యాధి గల ప్రధాన కారణం సురక్షితమైన త్రాగునీరు మరియు తగినంత పరిశుభ్రత ద్వారా డయేరియా వ్యాధిని గణనీయమైన నిష్పత్తిలో నిరోధించవచ్చు. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం ద్వారా అండ్ ప్యూర్ శానిటేషన్ ఇవ్వటం ద్వారా అండ్ డయేరియా యొక్క వ్యాధిని గణనీయమైన నిష్పత్తిలో నిరోధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.7 బిలియన్, అంటే దాదాపుగా 170 కోట్ల మంది చిన్నారులు ప్రతి సంవత్సరం చైల్డ్ డయేరియా వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ డిసీజ్. సురక్షితమైన తాగునీరు మరియు తగినంత పారిశుద్ధ్యం ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు కంట్రోల్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద డయేరియా టువర్డ్స్ ద చిల్డ్రన్ అనమాట. సో ఇది చాలా రోజులు ఉంటుంది, అంటే ఒక సైక్లిక్ ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. డయేరియా ఒక్కసారి నార్మల్ విరోచనాలకి డయేరియా యొక్క విరోచనాలకి చాలా తీవ్రత ఉంటుంది. నార్మల్ చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో నార్మల్ విరోచనాలు సో షార్ట్ స్పాన్లో ఉండి దే కెన్ ఏబుల్ టు గో అవే. బట్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ డయేరియల్ విరోచనాలు చాలా ఎక్కువ కాలం, దీర్ఘకాలంగా ఉంటాయి, చాలా రోజులు ఉంటుంది, మరియు శరీర మనుగడకు అవసరమైన నీరు మరియు లవణాలు లేకుండా శరీరాన్ని వదిలేస్తుంది. సో వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్? వాటర్ అండ్ సాల్ట్స్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. వాటర్ ప్లస్ సాల్ట్స్. ఈ సాల్ట్స్లో కూడా ప్రత్యేకించి మనం చూడవచ్చు సోడియం క్లోరైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ అనే 2 లవణాలు శరీరం నుంచి పోవటం గమనించవచ్చు. సో స్వేదం ద్వారా కావచ్చు, లేకపోతే మలం ద్వారా కావచ్చు, మూత్రం ద్వారా కావచ్చు, లాలాజలం ద్వారా సాధారణంగా సోడియం మరియు పొటాషియం క్లోరైడ్ల లవణాలను మానవుడు కోల్పోతుంటాడు. సో సోడియం మరియు పొటాషియం లవణాలు పోవటం వల్ల ఎందుకు చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు మరణిస్తున్నారంటే, సోడియం మరియు పొటాషియం మినరల్స్, sodium chloride and potassium chloride are exactly responsible for the nerve impulse transmission. నాడీకణ ప్రచోదనానికి మెదడు నుంచి శరీర భాగాలకు వెన్నుముక ద్వారా నాడీకణ ప్రచోదనాలు లేదా శరీర భాగాల నుంచి మెదడుకు. సో ఈ నాడీకణ ప్రచోదనాలు ఒక భాగం నుంచి మరొక భాగానికి వ్యాప్తి చెందడానికి అవసరమైనటువంటి మూలకాలని సోడియం మరియు పొటాషియం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నారి ఎక్కువసార్లు మోషన్స్కి వెళ్ళటం ద్వారా విరోచనాలు అవటం వల్ల, ఎక్కువ రోజుల పాటు ఎక్కువసార్లు విరోచనాలకు వెళ్ళటం వల్ల అతని శరీరంలో సోడియం మరియు పొటాషియంల యొక్క స్థాయి తగ్గుతుంది. ఎప్పుడైతే మరియు సోడియం మరియు పొటాషియంల స్థాయి తగ్గుతుందో ఆటోమేటిక్గా
నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ లేదా నాడీకరణ ప్రచోదనం ప్రాపర్గా జరగదు. ఎప్పుడైతే నాడీకరణ ప్రచోదనం జరగదో ఆటోమేటిక్గా వీ కెన్ సీ ఆ ఇంపల్స్ అనేది మెదడుకు చేరదు. సో మెదడు నువ్వు తీసుకున్నటువంటి సంకేతాలు మెదడు రిసీవ్ చేసుకోదు, లేదా మెదడు ఇచ్చినటువంటి సంకేతాలను శరీరం స్పందించదు. తద్వారా ఆ పరిస్థితిని ఏమంటారు? కోమా పరిస్థితి అంటారు. సో బ్రెయిన్ డెడ్ కండిషన్కి వెళ్ళిపోతారు. సో సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, గ్లూకోజ్ ఆర్ ద ఇంపార్టెంట్ కంపోజిషన్స్ ఆఫ్ ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ ఎందుకు తీసుకోవాలి? ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి. సోడియం మరియు పొటాషియం క్లోరైడ్లు ఎందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లో ఉంటాయి అంటే, బికాస్ డీహైడ్రేట్ అయినప్పుడు, నువ్వు ఎండలో తిరిగినప్పుడు నీ శరీరం నుంచి సోడియం మరియు పొటాషియం లవణాలు వెళ్ళిపోయినప్పుడు, సో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సన్ స్ట్రోక్ అంటారు కదా, సన్ స్ట్రోక్. సో ఎండలో అయితే సన్ స్ట్రోక్, అదే విరోచనాల ద్వారా అయితే డీహైడ్రేషన్ ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, సోడియం మరియు పొటాషియం అనే మూలకాలు డయేరియా వ్యాధులు చాలా వేగంగా డిప్లీట్ అవుతాయి. సో ఎప్పుడైతే నిర్జలీకరణం ద్వారా ద్రవాలు కోల్పోవడం, నిర్జలీకరణ మరణాలకు ప్రధాన కారణాలు పోషకాహార లోపం లేదా రోగనిరోధక శక్తి బలహీనపడటం. ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ఏంది? నీరు పోతున్నాయి, నీరు వెళ్తుంది కాబట్టి నీరుతో పాటు సోడియం మరియు పొటాషియం, సోడియం క్లోరైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ లవణాలు వెళ్ళి అని చెప్పుకున్నాం. దాంతోపాటుగా పోషకాహార లోపం లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ పోషకాహార లోపం? మళ్ళీ మనం చర్చించుకోబట్టి ఇంకొకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి. సో యాక్చువల్గా పోషకాహార లోపంలో బాధపడేటువంటి చిన్నారులకు డయేరియా వ్యాధి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే మీరు పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పుడు వారికి రోగనిరోధక శక్తికి అవసరమైనటువంటి ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీస్ ఉత్పత్తి కావు. పోషకాహార లోపంతో ఉన్నాడు కాబట్టి ప్రోటీన్ల లభ్యత తగ్గుతుంది. ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి వీ కెనాట్ సీ ద ప్రాపర్ ఫార్మేషన్, వీ కెనాట్ సీ ద ఎగ్జాక్ట్ ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్ తయారు కావు కాబట్టి వ్యాధి కారకంతో సరిగా పోరాడలు. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే జింక్ యొక్క లోపం డయేరియా యొక్క వ్యాప్తిని తీవ్రతరం చేస్తుంది. జింక్ యొక్క లోపం డయేరియా యొక్క వ్యాప్తిని చాలా వేగవంతం చేస్తుంది. ఎందుకనంటే జింక్ మానవుని యొక్క పెద్ద ప్రేగుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద డయాగ్రామ్, సో మానవుని యొక్క పెద్ద ప్రేగుల్లో జింక్ ఏం చేస్తుందంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక వాటర్ అబ్జార్ప్షన్, నీటిని శోషించుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు చిన్నారులు ఉన్నారనుకో, ఏ మరియు బి అనే చిన్నారులు. ఏకి ఇద్దరికి డయేరియా వచ్చింది, కానీ ఏలో జింక్ ఉంది. ఏ జింక్ను బాగా జింక్ సంబంధ ఆహార పదార్థాలు తింటున్నాడు, బిలో జింక్ లేదనుకోండి. ఎవరికి డయేరియా యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందంటే బిలో. ఎందుకని? ఏలో జింక్ ఉండటం వల్ల జింక్ ఏం చేస్తుందంటే నీటిని శోషించుకునే సామర్థ్యం ఎక్కువ అవుతుంది. సో జింక్ ఉండటం వల్ల నీటిని శోషించుకునే సామర్థ్యం ఎక్కువ అవుతుంది. తద్వారా ఏమవుతుంది? డీహైడ్రేషన్ అనేది చాలా తక్కువ కండిషన్స్లో ఏర్పడుతుంది. అదే బి సందర్భంలో చూసాను, జింక్ లేదు కాబట్టి నీటిని శోషించుకునే సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నీటిని శోషించుకునే సామర్థ్యం తక్కువ ఉంటుందో వారిలో చాలా దీర్ఘకాలికమైనటువంటి లోపాలు ఏర్పడతాయి. సో పోషకాహార లోపం లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న పిల్లలు, అలాగే అతనితో నివసించే వ్యక్తులు ప్రాణాంతక విరోచనాలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకని? సో ఇది ట్రాన్స్మిటబుల్ డిసీజ్ కదా, ప్రోటోజోవా, బ్యాక్టీరియా వంటి వ్యాధికారకాలు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధికారకాలు కాబట్టి సో డయేరియా వలన పోషకాహార లోపం ఏర్పడవచ్చు, లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా వెళ్ళిన పిల్లలు, అలాగే అతనితో నివసించే వ్యక్తులు ప్రాణాంతక విరోచనాలకు గురయ్యే ప్రమాదం కలదు. సో వాట్ ఆర్ ద 3 types ఆఫ్ డయేరియా? డయేరియా అనేది ఒక జెనరిక్ టర్మ్ అనమాట. సో వీ కెన్ సే జనరల్గా వీ కెన్ సే ఇట్ యాజ్ డయేరియా. సో డయేరియా అన్ని డయేరియాలు ఒకే రకమైనవి కాదు, అన్ని డయేరియాలు ఒక రకమైనవి కాదు. సో తీవ్రమైన నీటి విరోచనాలు, సో అనేక గంటలు లేదా రోజుల పాటు ఉంటుంది. దీన్నే కలరాగా కూడా చెప్పవచ్చు. వెరాజ్ ఇన్ ద కేసు తీవ్రమైనటువంటి నెత్తుటిని విరోచనాలు ఉంటాయి. నెక్స్ట్ పర్సిస్టెంట్ డయేరియా, చాలా అనేక రోజుల పాటు ఉండేటువంటి డయేరియాని పెర్సిస్టెంట్ డయేరియా. మలంలో పాటు మోషన్తో పాటుగా బ్లడ్ వస్తే వాటిని నెత్తుటి విరోచనాలని, తీవ్రమైన నీటి విరోచనాలు అనేక గంటల పాటు లేదా రోజుల పాటు ఉండేటువంటి దాన్ని కలరా అని కూడా అంటారు. వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద డయేరియా? డయేరియాకు కారణమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు, నెంబర్ 1 పొల్యూటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్. కలుషితమైన ఆహారం మరియు కలుషితమైన నీరు డయేరియాకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్ ఆర్ ద
మెయిన్ రీజన్స్ ఫర్ ద డయేరియా. ప్రపంచవ్యాప్తంగా 780 మిలియన్ల మందికి మెరుగైన త్రాగునీరు లభించలేదు. 2.5 బిలియన్ల మందికి మెరుగైన పారిశుద్ధ్యం లేదు. సో మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ తోటి మీరు ఆన్సర్ స్టార్ట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ కెన్ బి ద ఎక్సెప్షనల్లీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 780 మిలియన్ల మందికి సరైనటువంటి మెరుగైనటువంటి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. అండ్ 2.5 బిలియన్ల మందికి మెరుగైనటువంటి పారిశుద్ధ్య వసతులు అంటే హ్యావింగ్ ప్రాపర్ టాయిలెట్ సిస్టమ్. సో సరైనటువంటి బహిర్భూమి సౌకర్యాలు కలిగి ఉండడం. కానీ 250 కోట్ల మందికి సరైన పారిశుద్ధ్యం లేదు. అండ్ 78 కోట్ల మందికి సరైనటువంటి తాగునీరు సదుపాయాలు లేవు. సంక్రమణ కారణంగా విరోచనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అంతటా విస్తృతంగా ఉన్నాయి. సో ఆల్ డెవలపింగ్ కంట్రీస్, ఓకే, అభివృద్ధి చెందుతున్న దేశాల అంతటా ఈ డయేరియా యొక్క సంక్రమణ చాలా ఎక్కువగా ఉంది. తక్కువ ఆదాయ దేశాల్లో 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలు ప్రతి సంవత్సరం సగటున 3 ఎపిసోడ్ల అంటే 3 సార్లు డయేరియాను అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కసారి చిన్నపిల్లల యొక్క ఎదుగుదలకు అవసరమైనటువంటి పోషకాహారాన్ని నిర్మూలిస్తూ ఉన్నది. ఓకే, సో డెవలపింగ్ కంట్రీస్లో లేదా అభివృద్ధి చెందుతున్న లేదా అల్ప ఆదాయ దేశాల్లో 3 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ప్రతి సంవత్సరం యూనిట్ అండర్స్టాండ్ ప్రతి సంవత్సరం సగటున 3 సార్లు డయేరియాను అనుభవిస్తున్నారు. తత్ఫలితంగా డయేరియా అనేది పోషకాహార లోపానికి ప్రధాన కారణం. మరియు పోషకాహార లోపం ఉన్న పిల్లలు డయేరియా వలన అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. సో ఇది చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ పాయింట్. నేను డయేరియా అనేది పోషకాహారానికి లోపం అవుతుంది మరియు పోషకాహార లోపం డయేరియా కారణమవుతున్నది. సో ఇది ఒక విషవలయం లాగా అనమాట. డయేరియా పోషకాహార లోపానికి కారణమవుతుంది, పోషకాహార లోపం డయేరియాకి కారణమవుతుంది. మీరు ఇటువంటి పాయింట్ తోటైనా కూడా ఇంట్రడక్షన్ పెట్టవచ్చు, లేదా దీన్ని కంక్లూషన్ లాగా అయినా వాడుకోవచ్చు అనమాట. సో మీరు ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ దాదాపుగా 99% అందరూ ఒకే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తారు. కానీ ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ని చాలా అద్భుతంగా ఇంట్రడక్షన్ అండ్ కంక్లూషన్ పారాగ్రాఫ్స్ తోటి బాగా రాయగలుగుతారో వాళ్ళకి 10కి 8 మార్కులు లేదా 9 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, 1 మార్కు పెరగడం అంటే 15 మార్కులు పెరిగినట్టు. 15 మార్కులు అంటే 90 మార్కులు మొత్తం పేపర్ల మీద. సో ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని ప్రతి క్వశ్చన్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు స్కోర్ మోర్ మార్క్స్. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నిర్జలీకరణం లేదా డీహైడ్రేషన్. డయేరియా వల్ల కలిగే అత్యంత తీవ్రమైన ముప్పు నిర్జలీకరణం లేదా డీహైడ్రేషన్. డయేరియా ఎపిసోడ్ సమయంలో నీరు మరియు ఎలక్ట్రోలైట్లు, ద్రవ విరోచనాలు, వాంతులు, చెమట, యూరియా మరియు శ్వాస ద్వారా పోతాయి. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు బైకార్బోనేట్లు, ఓకే, ఇవి ప్రధానమైన ఎలక్ట్రోలైట్లు. ఎందుకు ఇవి ఎలక్ట్రోలైట్లు అంటే ఇవి నాడీకణ ప్రచోదనానికి చాలా దోహదం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హృదయ స్పందనకు సంబంధించినటువంటి సంకేతాలు హార్ట్ తనంతట తాను కొట్టుకోలేదు. ఎవరి యొక్క సంకేతాల ద్వారా కొట్టుకోగలుగుతుంది? ఇట్ కెన్ ఏబుల్ టు గెట్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ ద బ్రెయిన్. 12వ కపాల నాడి అయినటువంటి వేగస్ నాడి ద్వారా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఆ మెదడు పంపించిన సంకేతాలు గుండెకి రావాలంటే ఎవరు కావాలి? మనకి సోడియం క్లోరైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ కావాలి. ఓకే, సో మనం తీసుకున్నటువంటి ఈ లవణాల యొక్క అంశం చాలా ముఖ్యమైనది. డయేరియా వల్ల కలిగే అత్యంత తీవ్రమైన ముప్పు నిర్జలీకరణం. డయేరియా ఎపిసోడ్ సమయంలో నీరు మరియు ఎలక్ట్రోలైట్లు, ద్రవ విరోచనాలు, వాంతులు, చెమట, మూత్రం మరియు శ్వాస ద్వారా పోతాయి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డయేరియా? డయేరియా అనేది బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. సో ఈవెన్ ఇన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కూడా ఇది చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ పాయింట్ అనమాట. డయేరియా దేని ద్వారా సంక్రమిస్తుంది? బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది, వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, మరియు పరాన్నజీవుల యొక్క అతిధేయ వలన కూడా సంక్రమించే అవకాశం కాదు. వీటిలో ఎక్కువ భాగం మలం కలుషితమైన నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. తగినంత పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత మరియు సురక్షితమైనటువంటి నీరు, వంట మరియు శుభ్రపరచడం కొరత ఉన్నప్పుడు సంక్రమణ సర్వసాధారణంగా ఉంటుంది. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు, సో సంక్రమణ అనేది స్వచ్ఛమైనటువంటి పరిశుభ్ర వాతావరణంలో ఇది సంక్రమణ సాధ్యపడుతుంది. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. మరియు వైరస్ ద్వారా మరియు బ్యాక్టీరియా ద్వారా కూడా చాలా ఎక్కువగా సంక్రమిస్తుంది. సో డయేరియా కారణమైనటువంటి అతి ముఖ్యమైన వైరస్ అంటే రోటా వైరస్. సో కేంద్ర ప్రభుత్వం రోటా వైరస్ని నిర్మూలించడానికి రోటావ్యాక్ అనే ఒక వ్యాక్సిన్ని కూడా ప్రవేశపెట్టడం మనం గమనించవచ్చు. రోటా వైరస్ మరియు ఎస్చరీషియా కోలి
లేదా దీన్నే కోలిఫామ్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. కోలిఫామ్ బ్యాక్టీరియా. సో ఒక నీటి యొక్క స్వచ్ఛతను గమనించడానికి ఉపయోగించే అతి ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియా ఇస్ నథింగ్ బట్ ఎస్చెరిషియా కోలి. సో ఇది తక్కువ ఆదాయ దేశాల్లో ఒక మాదిరి నుండి తీవ్రమైన విరోచనాలకు 2 అత్యంత సాధారణ ఎటిమలాజికల్ ఏజెంట్లు. సో దీంతో పాటుగా క్రిప్టోస్పెరీడియం మరియు షిజెల్లా సోస్ కూడా ముఖ్యమైన స్థానం నిర్దిష్ట ఇటిలాజికల్ నమూనాలను పరిగణనలోకి తీసుకోవాలి. సో మనం 4 రకాలైనటువంటి వ్యాధి కారకాలను ఈ స్లైడ్లో చెప్పుకోవచ్చు. సో నెంబర్ 1 రోటావైరస్ విచ్ ఇస్ నథింగ్ బట్ వైరస్, ఎస్చెరిషియా కోలి బ్యాక్టీరియా అండ్ క్రిప్టోస్పెరీడియం మరియు షిజెల్లా సోస్ అనే 4 రకాలైనటువంటి వ్యాధి కారకాలు చాలా ఎక్కువ మోతాదులో డయేరియాకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రతి డయేరియా ఎపిసోడ్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో పోషకాహార లోపానికి ప్రధాన కారణం. వారి పోషకాహార లోపాన్ని కూడా కలిగిస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద మాల్ న్యూట్రిషన్? మురుగునీరు, సెప్టిక్ ట్యాంకులు మరియు మరుగుదొడ్ల నుంచి మలంతో కలుషితమైన నీరు మరియు ఇవి తీవ్రమైనటువంటి సమస్యలుగా ఉన్నాయి. సో ప్రతి డయేరియా ఎపిసోడ్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో పోషకాహార లోపానికి ప్రధాన కారణమవుతున్నది. ఓకే, సో వాట్ ఆర్ ద రీజన్స్? మురుగునీరు, సెప్టిక్ ట్యాంకులు మరియు మరుగుదొడ్ల నుంచి మలంతో కలుషితమైన నీరు వల్ల ఈ డయేరియా చాలా తీవ్రంగా ఉంటుంది. జంతువుల మలం అంటే చూడండి, ఓపెన్ డెఫికేషన్కి ఎక్కడైతే వెళ్తారో, బహిర్భూమికి ఎక్కడైతే వెళ్తారో, సో ఆ బహిర్భూమి లేదా ఓపెన్ డెఫికేషన్ వల్ల ఆ ప్రాంతం నుంచి వర్షాధారం ద్వారా ఆ నీరు ఆ మలంతో కలిసిన నీరు ఎక్కడ సమీపంలో ఉన్నటువంటి వాటర్ బాడీకి చేరడం జరుగుతుంది. సో ఆ వాటర్ని స్వచ్ఛంగా లేదా శుభ్రపరచకుండా తాగటం ద్వారా ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ లేదా ఆ వ్యాధి కారకం డైరెక్ట్గా శరీరంలోకి ప్రవేశిస్తుంది. జంతువుల మలంలో డయేరియాకు కారణమయ్యే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. నివారణ మరియు ట్రీట్మెంట్. వాట్ ఆర్ ద ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ ద డయేరియా? సురక్షితమైన త్రాగునీటి అందుబాటు. దిస్ ఈస్ ద ఎక్సెప్షనల్లీ ఫస్ట్ పాయింట్ అన్న. సో స్వచ్ఛమైనటువంటి తాగునీటిని అందిస్తే దాదాపుగా చాలా రకాలైనటువంటి నీటి సంబంధ వ్యాధులను మనం అరికట్టిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్, మెరుగైన పారిశుద్ధ్యం. సో ప్రాపర్ శానిటైజేషన్. అండ్ శిశువు జన్మించిన మొదటి 6 నెలల్లో ప్రత్యేకంగా తల్లి పాలనివ్వటం. దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఓకే, సో ఫస్ట్ స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీటిని అందించడం. నెంబర్ 2 పారిశుద్ధ్యాన్ని ఉపయోగించడం. నెక్స్ట్, శిశువు జన్మించిన మొదటి 6 నెలల పాటు తల్లి పాలు ఇవ్వటం అనే ఈ 3 సందర్భాల ద్వారా, ఈ 3 అంశాల్లో మనం ఈ డయేరియాకి సంబంధించినటువంటి అంశాన్ని లేదా ఈ డయేరియాను చాలా ఎక్కువగా మనం నిర్మూలించవచ్చు. సో ఎందుకని? తల్లి పాలు ఇవ్వటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పోషకాహార లోపం కనిపించదు. నెంబర్ 3, ఎప్పుడైతే పిల్లవాడు తల్లిపాల మీద ఆధారపడతాడో బయట నుంచి వచ్చేటువంటి నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఎప్పుడైతే బయట నుంచి వచ్చేటువంటి నీటి మీద ఆధారపడటం తగ్గుతుందో ఆటోమేటిక్గా దానివల్ల వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి నీటి యొక్క దుష్ప్రభావాలు కూడా లేకుండా మనం గమనించవచ్చు. సో పర్సనల్ హైజీన్, ఫుడ్ సేఫ్టీ అండ్ రోటావైరస్ వ్యాక్సినేషన్, రీహైడ్రేషన్. సో వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రివెన్షన్ చాలా కేర్ఫుల్గా మీరు ఆన్సర్ రాయాలని. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పుకుంది ప్రివెన్షన్. కంట్రోల్లో ఏముంటుంది? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లేదా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. వాటర్తో కలిసి ఆ సాల్ట్ వస్తే దాన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాం. ఓఆర్ఎస్ ద్రావణంతో, ఓఆర్ఎస్ అనేది శుభ్రమైన నీరు, ఉప్పు మరియు చక్కెర ధాతువుల మిశ్రమం. ఇది చిన్న ప్రేగులను శోషించుకుంటుంది మరియు మలంలో కోల్పోయిన నీరు మరియు ఎలక్ట్రోలైట్ల లోటుని భర్తీ చేస్తుంది. సో వాట్ ఆర్ ద ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ ఆర్ ద మెయిన్ ఎలక్ట్రోలైట్స్. సో మనకి ఓఆర్ఎస్ ద్వారా వచ్చేటువంటి 2 ఇంపార్టెంట్ కెమికల్స్ ఆర్ నథింగ్ బట్ వాట్? సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్. ఓఆర్ఎస్ ద్రావణంతో, ఓఆర్ఎస్ అనేది పరిశుభ్రమైన నీరు, ఉప్పు మరియు చక్కెర ధాతువులు. వాట్ ఈస్ ద కాంపోజిషన్ అంటే గ్లూకోజ్ ఉంటుంది, సుక్రోజ్, సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్. ఫస్ట్ 1 గ్లూకోజ్, సుక్రోజ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్. నెక్స్ట్, జింక్ సప్లిమెంట్లు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జింక్, రోల్ ఆఫ్ జింక్ షుడ్ నాట్ బి అన్ఫర్గెట్. సో జింక్ యొక్క అంశాన్ని అసలు మర్చిపోకూడదు. ఎందుకనంటే మీరు గమనించేస్తే మిషన్ ఇంద్రధనుష్లో వ్యాక్సినేషన్లతో పాటుగా ఏ మూలకాన్ని ఎక్స్టర్నల్గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందంటే జింక్ సప్లిమెంట్లు ఇవ్వాలని.
జింక్ సప్లిమెంట్లు డయేరియా ఎపిసోడ్ యొక్క వ్యవధిని 25% తగ్గిస్తాయి. డయేరియా యొక్క ఎపిసోడ్ యొక్క వ్యవధిని 25% తగ్గిస్తాయి. ఎప్పుడైతే 25% తగ్గుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 10 times మోషన్స్కి వెళ్ళే పిల్లవాడికి డయేరియా వలన సో ఆల్మోస్ట్ 5 to 6 times కల్లా తగ్గిపోతుంది. సో మలం యొక్క క్వాంటిటీలో 30% తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మలం యొక్క వాల్యూమ్ తగ్గుతుందో డీహైడ్రేషన్ యొక్క అవకాశాలు కూడా తగ్గిపోతాయి కదా. నెక్స్ట్, పోషకాలు అధికంగా ఉండే ఆహారంలో బ్రెస్ట్ మిల్క్తో సహా పోషకాలు కొనసాగించడం ద్వారా పోషకాహార లోపం మరియు డయేరియా యొక్క విషవలయాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విషవలయం అంటే మనం ఫస్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాం, పోషకాహార లోపం డయేరియాని కలుగజేస్తుంది. నెక్స్ట్, డయేరియా పోషకాహార లోపాన్ని కలుగజేస్తుంది. పోషకాహార లోపం ఉన్న వారిలో డయేరియా కంపల్సరీగా వస్తుంది. డయేరియా వలన పోషకాహార లోపం వస్తుంది. సో దట్ ఈస్ దాన్ని ఏమంటాం మనం విషవలయము. కానీ ఎప్పుడైతే నువ్వు జింక్ తీసుకుంటావో, వెన్ ఎవర్ యూ టేక్ జింకోవిట్ అనే ఒక సిరప్ కానీ అటువంటివి చాలా పాపులర్గా ఉంది. ఎప్పుడైతే చిల్డ్రన్ ఆర్ అడ్వైజ్ టు టేక్ జింక్ తీసుకోవడం ప్రారంభమవుతుందో ఈ విషవలయాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. యూ కెన్ బ్రేక్ దిస్ విషవస్ సైకిల్. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, బ్రెస్ట్ మిల్క్తో పాటు సహా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను ఇవ్వడం కొనసాగించడం ద్వారా పోషకాహార లోపం మరియు డయేరియా యొక్క విషవలయాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. సో ఆశా వర్కర్ తన గ్రామంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కుటుంబాలను ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టాలి. సో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఏజ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిరంతరం ఇవ్వస్తూ ఉండాలన్నమాట. ఓఆర్ఎస్ జింక్ మూలాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, నాన్ హెల్త్ ఫెసిలిటీస్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి. సో ఓఆర్ఎస్ జింక్ సంబంధించి ఓఆర్ఎస్ జింక్ మిశ్రమ విధానాన్ని పాపులర్గా ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో అక్కడ అనేక రకాలైనటువంటి ఆ విషవలయాన్ని బయటపడుతుంది. ఆశా వర్కర్ తన గ్రామంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కుటుంబాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేపట్టాలి. సో ఓఆర్ఎస్ జింక్ మూలాల్లో సో ఈ యొక్క కాంబినేషన్ ఈజ్ ఎక్సెప్షనల్లీ గ్రేట్ కాంబినేషన్. ఇదేం చేస్తుంది, ఓఆర్ఎస్ జింక్ కాంబినేషన్ను ఈ ఒక విషవలయాన్ని విచ్ఛిన్నం చేస్తుందని చెప్పుకున్నాను. ఏ విషవలయం? పోషకాహార లోపం మరియు డయేరియా. గత 2 దశాబ్దాలుగా పిల్లల మనుగడల్లో భారతదేశం అంటే అండర్ 5 మోర్టాలిటీలో భారతదేశం స్థిరమైనటువంటి క్షీణతను కలిగి ఉన్నది. అంటే 5 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి చిన్నారులలో ఈ డయేరియా ద్వారా సంభవించే మరణాలను తగ్గించడంలో మనం ఎంతగానో అభివృద్ధి సాధించామని చెప్పుకోవచ్చు గడిచిన 2 దశాబ్దాలుగా. ఈ కాలంలో ఎందుకు ఇవి సాధ్యమైందంటే ఇమ్యునైజేషన్ మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాధాన్యత పెరగటం ఈ క్షీణతకు గొప్పగా దోహదపడింది. ఇమ్యునైజేషన్ మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాముఖ్యత పెరగటం. ఎప్పుడైతే ప్రాముఖ్యత పెరుగుతుందో ఆటోమేటిక్గా సో ఇమ్యునైజేషన్ రోటావాక్ కావచ్చు, లేకపోతే ఓఆర్ఎస్ యొక్క సరఫరా కావచ్చు, జింక్ యొక్క సరఫరా వలన ఇది డయేరియా యొక్క 5 సంవత్సరాల లోపు చిన్నారుల యొక్క మరణాల యొక్క తగ్గుదల జరిగింది. సో విటమిన్ సప్లిమెంటేషన్ వంటి అనేక నివారణ మరియు ప్రోత్సాహక జోక్యాలు ఇప్పటికీ అమలు చేయబడుతున్నాయి. ఇది 6 నెలల వరకు స్తన్యం ఇవ్వటాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. అంటే శిశువు జన్మించిన యాక్చువల్గా దీనికి కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. పోషణ్ అభియాన్. ఈ పోషణ్ అభియాన్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సప్లయింగ్ న్యూట్రియంట్స్ టిల్ 1000 days ఆఫ్ ద బేబీ. శిశువు జన్మించిన మొదటి 1000 రోజుల పాటు, అంటే మొదటి 365 రోజులు ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే 365 రోజులు, అండ్ గర్భస్థంగా జన్మించిన తల్లి యొక్క గర్భంలో 270 రోజులు, మొత్తం 1000 రోజులు. అంటే అంటే ప్రతి శిశువు 2వ సంవత్సరం సెకండ్ బర్త్డే కంప్లీట్ అయిపోయే లోపు అతనికి సాధ్యమైనంత వరకు వీలైనంత పోషకాలను అందించడమే పోషణ అభియాన్ యొక్క ప్రధాన లక్షణం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 270 రోజులు సో శిశువు ఒక్కడు ఎలా తన ఆహారాన్ని తీసుకోలేడు కదా, తల్లి యొక్క సహకారంతో ఆహారం అంటే అక్కడ తప్పనిసరిగా తల్లికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాన్ని కూడా చూడాలి. 6 నెలల వరకు స్తన్యం ఇవ్వడం ప్రారంభాన్ని ప్రోత్సహిస్తుంది.
విరోచనాలు అనేది రక్తం మరియు శ్లేష్మంతో కలిపిన విరోచనాల కదలిక ద్వారా వర్గీకరించబడే ఒక అంటువ్యాధి. సో దీంట్లో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. సో డయేరియాలో మనం చెప్పుకున్నట్టే దానికి కొనసాగింపుగా మనం వీ కెన్ సే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ విరోచనాలు. బ్యాసిల్లరీ విరోచనాలు, కారకం షిజెల్లా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియా. అమీబిక్ విరోచనాలు ఎంటమీబా హిస్టోలిటికా విచ్ ఈజ్ ఎ ప్రోటోజోవా. అంటే బ్యాక్టీరియా ద్వారా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే విరోచనాలను బ్యాసిలరీ విరోచనాలని, మరియు ఎంటమీబా హిస్టోలిటికా అనే ఒక ప్రోటోజోవా ద్వారా సంక్రమించే విరోచనాలను అమీబిక్ విరోచనాలు అంటారు. నెక్స్ట్, సో విరోచనాలు అనేది రక్తం మరియు శ్లేష్మంతో కలిపిన విరోచనాల కదలిక ద్వారా వర్గీకరిస్తారు. వాటిని 2 రకాలని చెప్తారు. సో బ్యాసిల్లరీ విరోచనాలు షిజెల్లా ప్రజాతికి చెందినది. సో ఈ షిజెల్లా ప్రజాతికి చెందినటువంటి ఈ బ్యాసిల్లా విరోచనాలు దే ఆర్ సమ్వాట్ కాంప్లికేటెడ్. సో యాక్చువల్గా వ్యాధికారకం పెద్దగా ఉంటే దానితో వచ్చేటువంటి సమస్య చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధికారకం యొక్క పరిమాణం తక్కువగా ఉంటే దాని ద్వారా వచ్చే సంక్లిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి జీవులలో అత్యంత చిన్న జీవి అంటే వైరస్గా చెప్పవచ్చు. ఎప్పుడైతే వైరస్ అత్యంత చిన్నదియో దీన్ని తొలగించడానికి కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. షిజెల్లా ప్రజాతికి బ్యాక్టీరియా కన్నా ప్రోటోజోవా పెద్దది. ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి విరోచనాలు అమీబిక్ విరోచనాలని, మరియు బ్యాక్టీరియా ద్వారా సంక్రమించేవి షిజెల్లావి. సో బ్యాసిల్లరీ విరోచనాలు కొంచెం సమస్యాత్మకమైన వెన్ కంపేర్ టు దిస్ అమీబిక్ విరోచనం. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ రోటా వైరస్ ద్వారా సంక్రమించే విరోచనాలు ఇంకొంచెం సంక్లిష్టమైనది. వీ కెన్ సే రోటా వైరస్ మరియు అమీబిక్ మరియు బ్యాసిల్లరీ. అత్యంత ప్రమాదకరమైనది రోటా వైరస్ ద్వారా, సెకండ్ హైయెస్ట్ ఈజ్ బ్యాసిల్లరీ. అమీబిక్ కొంచెం స్లోగా ఉంటుంది దీని యొక్క ప్రభావం. బ్యాసిల్లరీ విరోచనాలు అనేది ప్రేగుల యొక్క వ్యాధి. ఇది రక్తం మరియు శ్లేష్మం యొక్క విడుదల ద్వారా వర్గీకరించబడింది. షిజెల్లా విరోచనాలు అనబడే షిజెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఇది సంక్రమిస్తుంది. రాడ్ ఆకారంలో ఉంటుంది, అందువల్ల ఇది బ్యాసిల్లస్. కాబట్టి ఈ విరోచనాలను బ్యాసిల్లస్ విరోచనాలు అంటారు, బ్యాసిలరీ విరోచనాలు అంటారు. సో బ్యాసిలరీ విరోచనాలు అనేది పెద్ద ప్రేగులపై సోకేటువంటి వ్యాధి. సో ఏ బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది? షిజిల్లే అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఇది ఒక రాడ్ ఆకారంలో ఉంటుంది, అందువల్ల ఇది బ్యాసిల్లస్. కాబట్టి విరోచనాలను బ్యాసిలరీ విరోచనాలు అని పిలుస్తారు. నెక్స్ట్, సిజిల్లోసిస్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది షిజెల్లా జాతి ద్వారా సంక్రమిస్తుంది. సిజిల్లోసిస్, ఓకే, ఎందుకంటే ఇది షిజెల్లా జాతి ద్వారా వస్తుంది. బ్యాక్టీరియాను తీసుకోవడం ద్వారా సంక్రమణ సంభవిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు మరియు ఫోమైట్ల ద్వారా డోర్ హ్యాండిల్స్, వాటర్ ట్యాప్లు, లాబరేటరీ సీట్లు మొదలైన నిర్జీవమైన వస్తువులు ప్రాపర్గా శానిటైజేషన్ చేయకపోవటం. సో ఒకసారి వ్యాధికారకం వచ్చిన వ్యక్తి అదే వస్తువులను, డోర్ హ్యాండిల్స్, వాటర్ ట్యాప్లు, లాబరేటరీ సీట్లను పట్టుకోవడం ద్వారా, అటువంటి నిర్జీవమైన వస్తువులు పట్టుకోవడం ద్వారా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ గమనించు. బ్యాసిల్లే ప్రేగుల్లోకి ప్రవేశించి పెద్ద ప్రేగు యొక్క విల్లై అంటారు. సో పెద్ద ప్రేగులో సూక్ష్మ చూషకాలు అంటారు. పెద్ద ప్రేగుల యొక్క విల్లి. సో పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి చిన్న భాగాలను విల్లి అంటారు. విల్లి యొక్క ఎపిథీలియల్ కణాలకు సోకుతుంది. కణాల లోపం బ్యాసిల్లీ గురించి పక్కనే ఉన్న కణాలపై దాడి చేస్తుంది. ఇది కేశనాళిక థ్రాంబోసిస్కు దారి చేస్తుంది. ప్లేట్ల యొక్క అగ్రిగేషన్ కారణంగా కేశనాళికల్లో రక్త ప్రవాహాన్ని, కేశనాళిక అంటే క్యాపిలరీ థ్రాంబోసిస్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అన్న క్యాపిలరీ థ్రాంబోసిస్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో పక్కపై లోపలికి ప్రవేశించి వ్యాధికారకం లోపలికి వచ్చిన తర్వాత కేశనాళికల్లో రక్తం గడ్డగట్టడానికి కారణమవుతుంది. సో ఎప్పుడైతే కేశనాళికల్లో రక్తం గడ్డగట్టడానికి కారణమవుతుందో తద్వారా ప్లేట్ల యొక్క అగ్రిగేషన్ జరిగి, ప్లేట్ల యొక్క అగ్రిగేషన్ కారణంగా కేశనాళికలో రక్త ప్రవాహం నిరోధించబడుతుంది. కేశనాళికలో ఏం నిరోధించబడుతుంది? రక్త ప్రవాహం నిరోధించబడుతుంది. ఫలితంగా ఎపిథీలియల్ కణాల యొక్క నెక్రోసిస్ సంభవిస్తుంది. ఎపిథీలియల్ కణాల యొక్క నెక్రోసిస్ సంభవిస్తుంది. ఈ కణాలు అల్సర్లకు దారితీస్తాయి. సోకిన బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి బ్యాక్టీరియేమియాకు కారణం కావచ్చు. ఓకే, సో సోకిన బ్యాక్టీరియా, సో ఎప్పుడైతే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశిస్తుందో, రక్తంలోకి బ్యాక్టీరియా ప్రవేశించడాన్ని వి కాల్ ఇట్ యాజ్ బ్యాక్టీరియేమియా అంటారు. సో ఈ రక్తంలోకి బ్యాక్టీరియా ప్రవేశించడాన్ని బ్యాక్టీరియేమియాకు కారణం కావచ్చు. సో నొప్పి మరియు టెనెస్మస్తో పాటుగా రక్తం మరియు శ్లేష్మం కలిగి ఉన్న వదులుగా
తరచుగా ప్రవహించడం ప్రధాన లక్షణాలు. జ్వరం మరియు వాంతులు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో వాటర్ ద్వారా వచ్చేటువంటి లోపాలు ఎక్కువ ఉంటాయి. నొప్పి మరియు టెనిస్మస్తో పాటుగా రక్తం మరియు శ్లేష్మం కలిగి. సో మెయిన్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ డీహైడ్రేషన్. సో ఇది డయేరియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీనిలో వీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ డయేరియా యొక్క కాజేటివ్ ఫ్యాక్టర్స్, డయేరియా వల్ల శరీరంలో సంభవించే ప్రధాన కారణాలు, దాని యొక్క ట్రీట్మెంట్ మరియు చికిత్సా విధానం, కంక్లూషన్ మీరు యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. యూ కెన్ గో ఫర్, ఐ సజెస్ట్ యూ టు రైట్ అన్ ఇంట్రడక్షన్ ఫ్రమ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో కనుక మీరు రాయగలిగితే యూ కెన్ ఏబుల్ టు హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ హయ్యర్ మార్క్స్. So thank you very much. We'll continue in another session.